మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ శివారులోని సమీపంలో ఇటువంటి ఉన్న గణేష్ నగర్ ప్రాంతంలో పట్ల ఏర్పాటు చేశారు. డంపింగ్ యార్డ్ గ్రామాల పరిధిలో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్ కు వ్యతిరేకంగా స్థానిక ప్రజల పోరాటం ఉధృతమవుతుంది. బుధవారం 3వ రోజుకు చేరుకున్న ఈ నిరసన దీక్షలు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఉధృతంగా కొనసాగాయి. ఈ ఆందోళనలో సింగపూర్, తుమ్మనపల్లి గ్రామాల ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయం వల్ల తమ గ్రామాలు కాలుష్య కారకాలుగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ గంజి జయవర్ధన్, ఫైనాన్స్ సెక్రటరీ దుర్గాజీ, ప్రచార కార్యదర్శి మడిశెట్టి నర్సయ్య, మాజీ సెక్యూరిటీ విష్ణుదాస్, గోపాలరావు అధిక సంఖ్యలో ప్రజలందరూ పాల్గొన్నారు. పాల్గొంటారని కోరుతూ అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. హుజూరాబాద్ యూనిట్ తరఫున నేను జనరల్ సెక్రటరీ గంజి జయవర్ధన్ మాట్లాడుతున్నాను. ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు నిరసన కార్యక్రమంలో మా కార్యకర్తలతో, మా కార్యవర్గంతో, మా సభ్యులతో ఇక్కడ పాల్గొనడం జరిగింది. నిరసన తెలియజేయడం జరగడం కోసం మేము ఇక్కడికి వచ్చాము. ముఖ్యంగా ఏంటి అంటే ఇక్కడ జనావాసం లోపల ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా శోచనీయాంశము. ఇట్లాంటి వాటిని ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలి. ఎందుకంటే ప్రజల యొక్క ఆరోగ్యాలకు సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆ విషయాన్ని మీరు గమనించి ఇక్కడ ఏదైతే నిర్మించాలనుకున్నారో వాటి దాన్ని రద్దు చేయాలని మా సంఘం తరఫున, ప్రజల తరఫున నేను కోరడం జరుగుతుంది. ప్రాంతం దగ్గరలో మొత్తం 7 జిల్లాల యొక్క వ్యర్థ పదార్థాలను తెచ్చి అక్కడ దగ్ధం చేయడం లేదా రీసైక్లింగ్ చేయడం అట్లాంటివి చేయడం వల్ల హుజూరాబాద్ జనవాసానికి అంతటికీ కూడా ఇబ్బంది కలిగి శ్వాసకోశ వ్యాధులు లేదా ఇతరత్ర అనేక వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉంటాయి. దానివల్ల క్యాన్సర్, ఇతరత్ర అనేక రకాలైనటువంటి వ్యాధులు రావడం అనేది జరుగుతుంది. అంటే తెలంగాణ రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంఘం తరఫున ట్రెజరర్నైనా నేను ఖండిస్తూ దీన్ని వెంటనే రద్దు చేయాలని కోరుతా ఉన్నాను. డంపింగ్ యార్డ్ వెంటనే 15 సంవత్సరాల నుంచి సుభిక్షంగా పంటలు అంటున్నాయి. ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఏంటంటే హుజూరాబాద్ మండలం, హుజూరాబాద్ నియోజకవర్గంలో విత్తనోత్పత్తికి పేరుగాంచినటువంటి గ్రామాలు. అది వరి కావచ్చు, మొక్కజొన్నలు కావచ్చు, అపరాలు కావచ్చు. ఇలాంటి మంచి పంటలు పండేటువంటి ఈ ప్రాంతంలో ఆ పంటలు పండినప్పుడు మనకు పరపరగా సంపర్కం కావడానికి కానీ రకరకాల వాతావరణ కాలుష్యంతో, నీటి కాలుష్యంతో కూడా పంటలకు సుమారుగా చూసుకుంటే ఒక 30 నుంచి 40% దిగుబడి తగ్గి ప్రజలకు, మనుషులకు అన్నిటి కూడా నష్టపోయేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి ఇప్పుడిప్పుడే నేషనల్ హైవే వచ్చింది, రైతులు వ్యవసాయం చేసుకున్నారు. ఈ ప్రాంతాల ప్రజలందరూ కూడా నాణ్యమైనటువంటి పశు సంబంధించేటువంటి పాలు కావచ్చు, ఎన్నో రకాల వారికి తోడ్పాటించే విధంగా ఇలాంటి మంచి కార్యం ఉండేటువంటి ఈ యొక్క గ్రామాలలో డంపింగ్ యార్డ్ తీసుకురావడం వల్ల ముఖ్యంగా పశువులకు కానీ, మనుషులకు కానీ, పంటలకు కానీ సుమారుగా చూసుకుంటే ఒక 20 నుంచి 30 కిలోమీటర్ల మీద నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి 100 కిలోమీటర్ల డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి మా దగ్గర వేయడం వల్ల చాలా ఇబ్బందులు అవుతాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ప్రజలకు ఒక యూనివర్సిటీనో, ఒక మెడికల్ కాలేజో, ఇంకేదన్నా వస్తే మేము సంతోషపడేది. ఎందుకంటే భారత ప్రధానమంత్రి కూడా ఈ ప్రాంతం వాసి కాబట్టి అలా సంతోషపడు. అధ్యక్ష, దయచేసి మా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజల పక్షాన ఎటు పరిస్థితుల్లో మాకు ఆ డంపింగ్ యార్డ్ వద్దు అనేది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అధ్యక్ష, డంపింగ్ యార్డ్ పెడితే రేపు నీళ్లు కలుషితమై రేపు పశువులకి నీళ్లు తాగడానికి కూడా ఇబ్బంది అవుతుంది, వ్యవసాయం చేయడానికి కూడా ఇబ్బంది అవుతుంది. అన్ని విధంగా అధ్యక్ష కందుకుల కనకలగిద్ద, చూపాకలో రోడ్ కూడా ఖరాబ్ అయింది. అధ్యక్ష, దయచేసి ఆ రోడ్ కూడా వేయాలని విజ్ఞప్తి చేసి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అధ్యక్ష.